అరే మామ, ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి వస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే మామూలుగా లేదు. డీటెయిల్ రివ్యూ చెప్తాను, లాస్ట్ దాకా చూడు, నీకే క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో పాటు ముందుగా మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి రివ్యూస్ మీకు అందరికీ త్వరగా రీచ్ అవ్వాలంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకుని, మీరు కూడా సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతున్నాం మామ. అరే మామ, ముందుగా మాట్లాడుకోవాల్సింది అనిల్ రావిపూడి గురించి. నిజంగా అనిల్ రావిపూడి పండక్కి సినిమా దింపుతున్నానంటే ఎంత టోల్ అయినా సరే ఆపోజిట్ గా ఆ టైం కి సినిమాలు దింపుకోవడం అనవసరం. అనిల్ రావిపూడికి తెలుసు ఆడియన్స్ ఎలా కూర్చోబెట్టగలగాలో. అది ఆల్రెడీ మనం లాస్ట్ సినిమాల్లో చూసాం. ఈసారి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడంలో నిజంగా ఒక జాతి రత్నం అని చెప్పుకోవచ్చు. 6 నెలల్లో ఇలాంటి అవుట్పుట్ తీసుకొచ్చి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు రా బాబు. నిజంగా అసలు కథలు రాయడానికి టైం తీసుకుంటున్నాడు, కానీ ఎగ్జిక్యూషన్ లో ఇంత పర్ఫెక్షన్, ఇంత తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నాడు చూడు. ప్రొడ్యూసర్లకు దొరికిన నిజమైన బంగారు గని మన అనిల్ రావిపూడి నిజంగా. మావ, నువ్వు ఎగ్జైట్మెంట్ లో స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నావు అనుకుంటా. ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అరే మామ, నేను ఎగ్జాగరేషన్ తో మాట్లాడలేదు, ఎగ్జాక్ట్ గా మాట్లాడుతున్నాను. సినిమా చూస్తే నీకు కూడా తెలుస్తుంది. అనిల్ రావిపూడి కూర్చోబెడుతున్నాడు రా ఆడియన్స్. నిజంగా థియేటర్ లో నవ్వులు, పంటలు, కలకల్లో, కిలకిళ్ళు, అబ్బబ్బబ్బబ్బో ఒక్కటేట్రా బాబు, ఎన్ని ఉన్నాయో సినిమాలో అసలు చూసుకుంటండి. ఇప్పుడే మామ, నువ్వు అన్నావు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు చూసుకు మాట్లాడని చెప్పి, ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తున్నా. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ సినిమా ఇది. అంటే ఏ విధంగా? నీకు ఏదైతే బాస్ లో గ్రేస్, బాస్ లో ఈసు, బాస్ లో చార్మ్ నీకు కనబడతాయో, కంబ్యాక్ తర్వాత అలాంటి బాస్ నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో, ఇన్ని సినిమాల్లో నీకు ఏదైతే మిస్ అయిందో రీసెంట్ సినిమాస్ లో, అవన్నీ పుష్కలంగా నీకు దొరుకుతాయి. ఏదైతే నువ్వు వింటేజ్ బాస్ ని చూడడానికి ఇష్టపడతావో అది కంపల్సరీ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఒకటే, చిరంజీవి యాక్టింగ్ చేయడానికి కష్టపడట్లేదు, డైరెక్టర్స్ ఆయనలోంచి యాక్టింగ్ తీసుకోవడానికి కష్టపడుతున్నారు. అనిల్ రావిపూడి ఇంటెన్షన్ పెట్టాడు, కథను నమ్మాడు, చిరంజీవిని నమ్మాడు, చిరంజీవి కూడా అనిల్ రావిపూడి నమ్మాడు. అందుకే ఈ రేంజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఎంత అందంగా ఉన్నాడు ఆన్ స్క్రీన్ చిరంజీవి అయితే మాత్రం అదిరిపోయింది. అంతే పెర్ఫార్మెన్స్ ఎంత ఈస్ట్ పుల్ ఆఫ్ చేశాడంటే క్యారెక్టర్ ని ఇరగొట్టి అవతల పడేశాడు మామ. మా పండగ వస్తుందంటే ఈ మధ్యన అనిల్ రావిపూడి సినిమా కామన్ అయిపోయింది. ఆయన ప్రతి పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ వరకు తీసుకొచ్చాడు. ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కుతుందా? ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎక్కుతుందని. చెప్పాం అసలు ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, యూత్ కోసం ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని వర్గాల్ని ఆకట్టుకోగలదా? ఇది ఒక టిపికల్ అనిల్ రావిపూడి సినిమా. అనిల్ రావిపూడి సినిమాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. ఏ ఎంటర్టైన్మెంట్ అయితే జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటారో అవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఎక్కడ కూడా క్రింజ్ లేదు, క్లీన్ కామెడీ. ఎంత నీట్ గా ఉందంటే నవ్వు పర్ఫెక్ట్ గా పడుతుంది, పర్ఫెక్ట్ పడతాయి సీన్లు, పర్ఫెక్ట్ పడతాయి ఎమోషన్లు, పర్ఫెక్ట్ పడతాయి సెంటిమెంట్లు, అన్ని కూడా సమపాళ్ళులో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేదు. సినిమాని ఫ్యామిలీతో ఆహ్లాదకరంగా కూడా చూడొచ్చు. అండ్ ఇంకా యూత్ గురించి నువ్వు మాట్లాడు. చాలా మందికి చిరంజీవిని వింటేజ్ లో చూడాలని అనిపిస్తుంది. ఆ వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో నువ్వు 100% చూడొచ్చు. ఎక్కడా కూడా చిరంజీవి అయితే నేను డిసప్పాయింట్ చెయ్యడు. అండ్ ఇంకా అనిల్ రావిపూడి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో మాట అయితే అన్నాడు, ఎవరైతే చిరంజీవి యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో చిరంజీవిని ఇష్టపడతారని అన్నాడు. ఆ స్టేట్మెంట్ 200% కరెక్ట్ మామ. అసలు చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళ చిరంజీవిని మెచ్చుకోకుండా ఉండలేరు. అంత బాగుంది చిరంజీవి పెర్ఫార్మెన్స్. అంత నీట్ గా తీసుకోగలిగాడు అనిల్ రావిపూడి. క్రెడిట్ అంతా కూడా నేను అనిల్ రావిపూడికే ఇస్తా. మామ, అనిల్ రావిపూడి గురించి, చిరంజీవి గురించి చెప్పేసావు. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? అరే మామ, సినిమాలో అనిల్ రావిపూడి ఏ క్యారెక్టర్స్ అయితే రాసుకున్నాడో ఆ క్యారెక్టర్స్ ఎంచుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు అని చెప్పడం చాలా కష్టం. సినిమాలో ఫ్రేమ్ మీద కనబడే ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా నటించారు. హీరోయిన్ గానీ, ఈ పిల్లల క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ, నాన్నమ్మ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ, సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ, కమీడియన్స్ కానీ, అందరూ కూడా వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చేసారు. సినిమాని అయితే అందరూ కలిసి నిలబెట్టి పెట్టారు. ప్రొడ్యూసర్స్ కి అయితే కాసులు వర్షం కురిపిస్తారు ఖచ్చితంగా. మామ, ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా? అరే మామ, బీమ్స్ నిజంగా అనిల్ రావిపూడికి దొరికిన ఒక వరం అని చెప్పాలి. మ్యూజిక్ నైతే మాత్రం ఓ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు. పాటలు కూడా ఎంతో నీట్ గా ఉన్నాయి మామ. ఆన్ స్క్రీన్ పిక్చరైజేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. టెక్నికల్ గా కూడా సినిమా మంచి సాలిడ్ గా ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా సాహు గర్భట్ గారు వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సినిమా విషయంలో. వాళ్ళు ఎక్కడ కూడా వెనకడుగు అయితే వేయలేదు. అవుట్పుట్ ని అంత నీట్ గా తీసుకురావడానికి వాళ్ళందరూ కష్టపడ్డారు. సినిమా అదే రేంజ్ లో అవుట్పుట్ అయితే వచ్చింది. అరే మామ, ఇంకో విషయం అయితే ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. రీసెంట్ గా మనం చూసుకుంటే చిరంజీవి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కాస్ట్యూమ్స్
చిరంజీవి గారు కూతురే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. అన్ని కాస్ట్యూమ్స్ ఒకేలా కనిపిస్తా ఉన్నాయి, ఏవి కూడా అంత యాప్ట్ గా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు మనకి. బట్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కూడా ఎంతో చాలా 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 బాగున్నాయి. చాలా కాలం తర్వాత నిజంగా చెప్తున్నాను మామ, ఒక వింటేజ్ చిరంజీవిని చూసిన ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. మా చిరంజీవి అనే కాదు, అనిల్ రావుపూడి ఎవరైతే సీనియర్ హీరోలతో సినిమా తీసాడో అందరు వింటేజ్ స్టైల్ ని తిరిగి తీసుకొచ్చాడు. పర్ఫార్మెన్స్ పరంగా గానీ, స్టైలింగ్ పరంగా గానీ ఆ క్లారిటీతోనే దీంట్లో కూడా డిజైన్ చేసినట్టు ఒక టీవీ ఛానల్ షోలో చెప్పారు క్లారిటీగా. చిరంజీవి వాళ్ళ డాటరే. అవును మామ, నిజంగా అదంతా కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అండ్ ఇంకొక స్పెషల్ మెన్షన్ అయితే చెయ్యాలి మన విక్టరీ వెంకటేష్ గారికి. ఆయన సినిమాలో క్యామియో ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటుందని అన్నారు. ఆయన ఒక మంచి లెంత్ రోలే పడింది. ఆయన యాక్టింగ్ కూడా ఎరగొట్టేశారు. ఆయనకి వెల్ రావుడికి ఉన్న కాంబినేషన్ కొలాబరేషన్ మనకు తెలిసిందే, ఎంతో ఈజీతో చేసేసారు. క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ కూడా టీము అనిల్ రావుపూడి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, క్లైమాక్స్ కొద్దిగా కొత్తగా డిజైన్ చేసామన్నారు. నిజం మామ, ఆన్ స్క్రీన్ మీద క్లైమాక్స్ కూడా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. సినిమాలో అంతా 2 గంటల 40 నిమిషాలు, ఎక్కడ కూడా ఒక లెందీ సినిమా చూస్తున్న ఫీల్ అయితే లేదు. ఎంతో నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఎవరితోనైనా వెళ్ళి అందంగా ఎంజాయ్ చేయొచ్చు. పండగ సినిమా అయితే ఇది. పండగ ఫస్ట్ హీట్ అయితే కొట్టేసింది మా టాలీవుడ్. అనిల్ రావుపూడికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలరా. ఓకే మామ, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నావు. చాలా బాగా రివ్యూ చెప్పు. ఈ ముందేళ్ళు మంచినీళ్ళు తాగు.